నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయ పర్యటనైనా న్యాయ ప్రక్రియ అయినా తగ్గే ప్రసక్తే లేదు. సొంత రాష్ట్రమా పొరుగు రాష్ట్రమా అనే తేడా లేకుండా బల ప్రదర్శనే ప్రధాన కాన్సెప్ట్. ఇదే పంథా, ఇదే లాజిక్తో వైసీపీ అధినేత జగన్ మరోసారి తెలుగు రాజకీయాల్లో చర్చగా మారారు. న్యాయస్థానం ముందు హాజరు కావడం కాస్త రాజకీయ శక్తి ప్రదర్శనగా రూపాంతరం చెందింది. ఆర్థిక నేరాల కేసు కాస్త రాజకీయ బల ప్రదర్శనగా మారడం దేనికి సంకేతం? బెయిల్ షరతుల ఉల్లంఘన అంశం నుంచి హైదరాబాద్లో సృష్టించిన లా అండ్ ఆర్డర్ సవాళ్ల వరకు ఈ పర్యటన వెళ్లడానికి కారణమేమిటి? భారీ ర్యాలీ, తోపులాటలు, సెల్ఫీలతో సామాన్య పౌరులు పడిన కష్టాల మాటేమిటి? రప్పా స్టైల్ ఎక్కడైనా వర్తిస్తుందనే సందేశమే ఈ పర్యటన లక్ష్యమా? నేనింతే నా తీరింతే అన్నట్లుగా సాగిన ఈ పర్యటన విశేషాలు, దాని వెనక ఉన్న విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యూరప్ పర్యటనకు అనుమతిస్తూ విధించిన షరతుల్లో భాగంగా నవంబర్ 20న హైదరాబాద్లోని సిబిఐ ప్రధాన కోర్టుకు హాజరయ్యారు. ఈ పర్యటన సాధారణ కోర్టు హాజరు మాదిరి కాకుండా భారీ బల ప్రదర్శనగా మారింది. ఆయన గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ జగన్, అక్కడి నుంచి నాంపల్లిలోని సిబిఐ కోర్టు వరకు అనుచరులతో ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో ఆయన వెంట మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, పేర్ని నాని, విడతల రజనీ వంటి నాయకులు ఉన్నారు. ఏ వ్యక్తి అయినా కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేస్తారు. కేసుల విచారణను వీలైనంత వరకు సాఫీగా జరిగేలా కోరుకుంటుంటారు. ఆర్థిక నేరాల కేసులో A1 నిందితుడిగా ఉన్న జగన్ న్యాయస్థానం వద్దకు తప్పక హాజరు కావాలన్న ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ పర్యటన సాగింది. ఆయనకు సుమారు 20 నిమిషాల పాటు కోర్టు హాలులో కూర్చున్నారు. యూరప్ పర్యటన సందర్భంగా విధించిన షరతుల మేరకు కోర్టు ముందు హాజరైనట్టు తెలపడంతో పిటిషన్పై విచారణను మూసివేస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం లోటస్ పాండ్లోని తన నివాసానికి చేరుకుని నాయకులతో చర్చలు జరిపిన తర్వాత బెంగళూరుకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. జగన్ కోర్టుకు హాజరవుతున్న విషయం ముందస్తు ప్రణాళిక ప్రకారమే అభిమానులకు, పార్టీ శ్రేణులకు చేరినట్టు స్పష్టమవుతోంది. ఆయన తరచూ బెంగళూరు లేదా విజయవాడలోని సొంత ఇంటికి వెళ్లినప్పుడు కనిపించని భారీ హడావిడి ఇప్పుడు కోర్టుకు వస్తున్నప్పుడు కనిపించడం ఈ ప్రణాళికను సూచిస్తోంది. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు, అలాగే కోర్టు పరిసర ప్రాంతాలైన నాంపల్లి మార్కెట్ చౌరస్తా, రెడ్ హిల్స్ చౌరస్తా, దేవీబాగ్ ఏరియా, ఖైరతాబాద్ దారి, బజార్ ఘాట్ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గుంపులుగా గుమిగూడారు. కోర్టు బయట, బేగంపేట వద్ద నినాదాలతో హోరెత్తించారు. పార్టీ శ్రేణులను కట్టడి చేసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఆర్థిక నేరాల కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి కోర్టుకు హాజరు కావలసిన సందర్భాన్ని రాజకీయ బల ప్రదర్శన కోసం ఉపయోగించుకోవడం ఈ పర్యటనలో ప్రధానంగా కనిపించింది. బేగంపేట నుంచి నాంపల్లిలోని సిబిఐ కోర్టు వరకు జగన్ అనుచరులతో ర్యాలీగా వచ్చారు. కోర్టు పరిసరాల్లో కార్యకర్తలు, న్యాయవాదులు సెల్ఫీలు, కరచాలనం కోసం పోటీ పడడం, తోపులాటలు జరగడం, కోర్టు హాలులో అత్యుత్సాహంతో సెల్ఫీలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో తాను మళ్లీ కోర్టుకు రావాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించాలన్నట్టుగా ఈ బల ప్రదర్శన సాగింది. కోర్టు ఆవరణలోకి న్యాయవాదులు, అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పోలీసులు వీరిని నియంత్రించలేక నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇది చట్టపరమైన ప్రక్రియ కంటే వ్యక్తిగత రాజకీయ శక్తి ప్రదర్శనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపిస్తోంది. జగన్ కోర్టు పర్యటన సందర్భంగా
వైసీపీ కార్యకర్తలు సీఎం 2029లో రప్పా అంటూ నినాదాలు చేశారు. తమ నాయకుడి రాజకీయ భవిష్యత్తు సురక్షితంగా ఉందని చాటి చెప్పడానికి బల ప్రదర్శన జరిగింది. అయితే కోర్టు ఆవరణలో న్యాయస్థానం విచారణ కొనసాగుతున్న సమయంలో ఈ విధంగా నినాదాలు చేయడం, హడావుడి సృష్టించడం న్యాయ వ్యవస్థకు, చట్ట ప్రక్రియకు సంబంధించిన వాతావరణాన్ని దెబ్బతీసే చర్యగా కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయ ప్రచారం కాకుండా చట్టం న్యాయస్థానాల ముందు నిందితుడిగా ఉన్నప్పటికీ తన అనుచర గణం అండతో తాను ఎంతో శక్తిమంతుడనే సందేశాన్ని వ్యవస్థలకు పంపే ప్రయత్నంగా కూడా భావించవచ్చు. కోర్టు హాలు నుంచి బయటకొచ్చినప్పుడు న్యాయవాదులు కింద పడిపోయేంత తోపులాట జరగడం, పోలీసులు నియంత్రించకపోతే తొక్కిసలాట జరిగేదని న్యాయవాదులు అభిప్రాయపడడం ఈ పరిణామాలు తీవ్రతను తెలియజేస్తుంది. వైసీపీ అధినేత తెలంగాణ రాష్ట్ర రాజధానిలో పర్యటించినప్పుడు ఆయన అనుచరగణం సృష్టించిన హడావుడి, గుంపులుగా చేరి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, హైదరాబాద్ సిటీ పోలీసులకు తీవ్ర ఇబ్బంది కలిగించడం, బేగంపేట, నాంపల్లి, బజార్ఘాట్, రెడ్ హిల్స్ ప్రాంతాల్లో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రోడ్లను, బారికేడ్లను మూసివేశారు. బేగంపేట వద్ద కోర్టు ఆవరణలో కార్యకర్తలను నియంత్రించలేక పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. బేగంపేట వద్ద పూల కుండీలు పగిలిపోయాయి. కార్యకర్తలు పోలీసులను తోసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక దశలో విధి నిర్వహణలో ఉన్న ఏసీపీ స్థాయి అధికారిపై కార్యకర్తలు దూసుకొచ్చే ప్రయత్నం చేసి తోపులాటకు దిగారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు 1/2 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. స్థానికులు, వ్యాపారులు దాదాపు 2 నుంచి 3 గంటల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుర్తింపు కార్డులు లేని స్థానికులను, వ్యాపార సంస్థలు నిర్వాహకులను పోలీసులు అడ్డుకోవడంతో వారు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం పొరుగు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడి పర్యటన కారణంగా సాధారణ ప్రజల ఇబ్బందులు పోలీసులకు అదనపు బాధ్యతలుగా మారింది. సాధారణంగా ఆర్థిక నేరాల కేసుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేసేటప్పుడు న్యాయస్థానాలు విధించే ముఖ్యమైన షరతుల్లో సాక్షులను ప్రభావితం చేయవద్దనే నిబంధన ఒకటి ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైనప్పుడు జరిగిన భారీ జన ప్రదర్శన, ర్యాలీ, అనుచరుల నినాదాలు చేయడం వంటి చర్యలు న్యాయస్థానాల దృష్టిలో బెయిల్ షరతుల ఉల్లంఘనగా పరిగణించబడడానికి అవకాశం ఉంది. కోర్టుకు హాజరు కావలసిన వ్యక్తి మందీ మార్బలంతో రావడం, రాజకీయ బల ప్రదర్శన చేయడం, సాక్షులు న్యాయ వ్యవస్థపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా న్యాయస్థానం భావించవచ్చు. కోర్టు ప్రాంగణంలోనే తోపులాటలు జరిగి న్యాయవాదులు కింద పడిపోవడం, పోలీసులు నియంత్రించలేకపోవడం వంటి పరిణామాలు ఈ హడావుడిని బల ప్రదర్శన స్థాయికి తీసుకువెళ్లాయి. అందుకే ప్రతి కోర్టు హాజరును ఒక రాజకీయ ప్రదర్శనగా మార్చడం అనేది బెయిల్ నిబంధనల ఉల్లంఘన అంశాన్ని న్యాయపరంగా పరిశీలించడానికి ఒక ఆధారంగా మారే అవకాశం ఉంది. జగన్ బల ప్రదర్శన నేపథ్యంలో టీడీపీ నేతలు బెయిల్ రద్దు చేయాలి అని డిమాండ్ చేయడం న్యాయపరంగా సమ్మతమైన అంశమే అవుతుంది. ఎందుకంటే ఒక నిందితుడు బెయిల్ షరతులను ఉల్లంఘించినప్పుడు లేదా సాక్షులను, న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడని రుజువైతే బెయిల్ రద్దు చేయమని కోరడానికి ఫిర్యాదుదారు లేదా ఇతర పార్టీలకు హక్కు ఉంటుంది. టీడీపీ ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ ఈ కేసులో బెయిల్ ఉల్లంఘన అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం ఉంది. న్యాయస్థానం ఈ బల ప్రదర్శనను న్యాయ ప్రక్రియలో జోక్యం లేదా సాక్షులను పరోక్షంగా బెదిరించే ప్రయత్నంగా పరిగణించినట్లయితే టీడీపీ డిమాండ్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ బెయిల్ రద్దు అనేది పూర్తిగా కోర్టు విచక్షణకు సంబంధించిన విషయం. కేవలం రాజకీయ ప్రదర్శన ఆధారంగా కాకుండా సాక్షులను ప్రభావితం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటేనే న్యాయస్థానం అలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుంది. వైఎస్ జగన్ కోర్టుకు హాజరైనప్పుడు జరిగిన జన సమీకరణ, ర్యాలీ మరియు తోపులాటల వల్ల ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయం, స్థానికులు పడిన ఇబ్బందులు, కోర్టు ఆవరణలో సృష్టించిన గందరగోళం వంటివి లా అండ్ ఆర్డర్ సమస్యగా కోర్టు ఖచ్చితంగా పరిగణించవచ్చు. కోర్టు ఆవరణ, విచారణ కొనసాగుతున్న ప్రదేశం పవిత్రంగా ఉండాలి. అక్కడ నినాదాలు చేయడం, తోపులాటలకు దిగడం, న్యాయవాదులు, సిబ్బంది ఇబ్బంది పడడం అనేది కోర్టు ధిక్కారంగా కూడా పరిగణించబడవచ్చు. ప్రధానంగా సాధారణ ప్రజలకు, న్యాయవాదులకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించడం, పూలకుండి
హుండీలు పగిలిపోవడం వంటివి నష్టం జరగడం, పోలీసులపై ఒత్తిడి తేవడం వంటివి శాంతి భద్రతల సమస్య కిందికే వస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి న్యాయస్థానం ఈ ప్రదర్శనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ అనేది ప్రస్తుతం పొరుగు రాష్ట్ర రాజధాని అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే నాయకుడిగా జగన్ ఇక్కడి కోర్టుకు హాజరైనప్పుడు భారీ బల ప్రదర్శన చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక సందేశం పంపే ప్రయత్నంగా చూడవచ్చు. పొరుగు రాష్ట్రంలోనూ తన బలం, అనుచర గణం తగ్గలేదని, ముఖ్యమంత్రి కాకపోయినా తనపై అభిమానం ఏమాత్రం సన్నగిల్లలేదని నిరూపించుకోవడానికి ఈ ప్రదర్శన ఉపయోగపడింది. కాబోయే సీఎం జగన్, జై జగన్ వంటి నినాదాలు, రప్ప రప్ప ప్లకార్డులు ప్రదర్శించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయ ప్రత్యర్థులకు తన రాజకీయ శక్తిని ప్రదర్శించడమే ప్రధాన లక్ష్యంగా ఈ చర్య కోర్టు హాజరు అనే చట్టపరమైన అంశాన్ని పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ మైలేజీ కోసం ఉపయోగించుకున్నట్టు స్పష్టమవుతోంది. ప్రతి విచారణలోనూ ఇదే రీతిలో జన సమీకరణ కొనసాగితే తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఒక పొరుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్న వ్యక్తి పర్యటన కోసం ప్రధాన మార్గాలు మూసివేయడం, ట్రాఫిక్ ను నిలిపివేయడం, స్థానిక ప్రజలు గంటల తరబడి ఇబ్బందులు పడడం వలన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కార్యకర్తలు పోలీసులను తోసుకుంటూ లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్నప్పుడు వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారనే అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. జగన్ గత పర్యటనలోనూ రప్పారప్పా ప్లకార్డులు ప్రదర్శించడం, ఇప్పుడు మళ్లీ అదే తీరు కొనసాగడం అనేది ఒక పద్ధతి ప్రకారం తెలంగాణలో హడావుడి సృష్టించి మీడియా దృష్టిని ఆకర్షించే వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది. ఇలాంటి పునరావృత చర్యలు పొరుగు రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపు చేయడంలో ఉన్న సవాళ్లను హైలైట్ చేసి స్థానిక ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. గతంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా భద్రతపై మరింత అప్రమత్తంగా ఉంది. పబ్లిక్ రోడ్లపై ఇలాంటి భారీ జన సమీకరణలు, ప్రదర్శనలు నిర్వహించాలంటే ఖచ్చితంగా పోలీసు అనుమతితో పాటు నిర్దిష్ట నిబంధనలు పాటించాలనే కఠినమైన సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక పొరుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసు నిందితుడిగా కోర్టుకు హాజరవుతున్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ ను సవాల్ చేస్తూ ప్రదర్శన జరగడం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నియంత్రించడంలో పోలీసులకు మరిన్ని ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. జగన్ పర్యటన కారణంగా స్థానికులు, వ్యాపారులు దాదాపు 2-3 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం, మార్కెట్ మూసివేత వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణ పౌరుల నిత్య జీవితానికి అంతరాయం కలిగించే విధంగా కోర్టు హాజరును ఒక రాజకీయ ఉత్సవంగా మార్చడంపై ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సాధారణంగా బెయిల్ లేదా కోర్టు హాజరు సమయంలో నిందితులు కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ నిశ్శబ్దంగా, నిరాడంబరంగా హాజరు కావాలని న్యాయస్థానాలు ఆశిస్తాయి. దీనికి విరుద్ధంగా వ్యవహరించడం అనేది ప్రజా ఇబ్బందులు అనే కోణంలో పోలీసు శాఖ ద్వారా కోర్టు దృష్టికి తీసుకువెళ్లడానికి కూడా ఆస్కారం కల్పిస్తుంది. న్యాయ ప్రక్రియలో భాగంగా కోర్టుకు హాజరు కావాల్సిన సందర్భాన్ని జగన్ భారీ రాజకీయ బల ప్రదర్శనగా మార్చడం ఈ పర్యటనలో స్పష్టంగా కనిపించింది. నేనింతే అన్నట్లుగా సాగిన ఈ ర్యాలీ బెయిల్ షరతుల ఉల్లంఘన అనే న్యాయపరమైన సవాల్ను తెరపైకి తెచ్చింది. సిబిఐ కోర్టు విచారణ ఒక రాజకీయ మైలేజీ వ్యూహంగా మార్చుకోవడం ఈ పర్యటనలో స్పష్టంగా కనిపించింది. పొరుగు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున హడావిడి సృష్టించడం వలన పోలీసులు పడ్డ తంటాలు, తోపులాట వంటి సంఘటనలతో శాంతి భద్రతలకు సవాల్ ఏర్పడింది. సామాన్య పౌరులు, వ్యాపారులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని పడిన అవస్థలు ఈ రాజకీయ ప్రదర్శన తీవ్రతను తెలియజేస్తున్నాయి. భవిష్యత్తులో బెయిల్ కొనసాగింపుపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది వేచి చూడాలి.